హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక న్యూస్ చూశాను నేను. అదేంటంటే కర్ణాటకలో 18 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ వయసు మధ్య ఉన్న యువకులు 60,000 మందికి హెచ్ఐవి ఉందంట. ఇది ఎంత ఇబ్బంది కలిగించే విషయమే కదా. అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఆలోచన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశం గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశం పాతివ్రత్యానికి పెట్టింది పేరు. ఎంతో మంది మహామహులు పాతివ్రతలు పురుషోత్తములు వాళ్ళ దేశం ఉన్నది. అటు దేశంలో ఇట్లాంటి విషయాలు అనేది ఎంతో కలకలం. దీనికి కారణాలు ఏందనేది మనకు ఒకసారి విశ్లేషిద్దాం. ఇకపోతే విషయం ఏంటంటే ఈనాటి కాలంలో పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా విశృంఖల శృంగారం అనేది కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఒక 15 ఏళ్ళు ఆ వయసు నుంచే పిల్లలు ప్రేమ ప్రేమ అని తిరుగుతూ ఉన్నారు. పెళ్ళికి ముందు కనీసం 5 రోజులు తిరుగుతున్నారు. పెళ్ళైన తర్వాత కొంతమంది తిరుగుతారు. ఇలా అయితే హెచ్ఐవి కాకపోతే ఏమవుతాయి ఆలోచించండి ఫ్రెండ్స్. అందుకే కదా మన దేశంలో ఇప్పుడు కాలంలో పాశ్చాత్య సంస్థ అనేది ఎంతో ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న వయసులోనే ప్రేమ పేరుతో తిరుగుతూ ఉన్నారు పిల్లలు. కనీసం ఏదో చెడు పనులు చేస్తున్నారు కానీ కనీస జాగ్రత్తలుగా తీసుకోకున్నట్లు విచ్చలవిడి శృంగారంలో పాల్గొంటారు. అనేకమైన రోగాలను కొని తీసుకుంటున్నారు నేటి యువత. అందుకే కదా భారతదేశంలో ఎప్పుడంటూ ఒక విధానం ఉంది. అదేంటంటే ఏకీ పత్నివ్రతులని, ఒకటే భార్య ఒకటే భర్త అనే కాన్సెప్ట్ మన దేశం పెట్టింది పేరు. అంటే దాని నుండి బయటపడి ఈ కాలంలో విచ్చలవిడితనానికి బాగా అలవాటు పడినారు ప్రపంచ జనాభాలో. అలా అయితే ఈ హెచ్ఐవి రాకుండా ఏమొస్తాయి చెప్పండి. ముఖ్యంగా యువత ఎవరు బాగా నచ్చితే, ఎవరు కంటికి ఇంపు కొడితే వాళ్ళ లవ్ పేరుతో తిరుగుతున్నారు. తర్వాత ఆ లవ్నైనా చివరి దాకా ఉంటుందా అంటే లేదు. ఏదో కారణాలతో మార్చేస్తూ ఉన్నారు. మార్చేసి ఒకరి తర్వాత ఒకరిని మార్చేస్తూ విచ్చలవిడి శృంగారానికి బాగా అలవాటు పడినారు. ఎటుపోతుందో సమాజం మనకే అర్థం కావట్లేదు. ఇదైతే దేశం ఏమైపోతుంది, దేశం ఏ విధంగా ఉంటుంది, ఆ దేశం ప్రపంచ దేశాలు ఏ స్థాయికి దిగజారుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ముఖ్యంగా యువత చదువుకున్న వారు ఇలాంటి వారికి దూరంగా నుండి వారు లక్షల వైపు అడుగులు వేస్తే ఎంతో బాగుంటుందని ఆలోచన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.